ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ ద్వాదశి బుధవారము ద్వాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శ్రీమన్నారాయణుని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ స్మరిస్తే శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహం కలుగుతుంది. లేక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అన్న ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం మనకి లభిస్తుంది. ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమిడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే దయాద్రాయా దృష్టిర్ శిశిరముపచారం రచయతి. అమ్మా, నీవు స్వాధిష్టాన చక్రంలో అగ్ని సదృశ తేజంతో ప్రకాశిస్తూ ఉంటావు. ఇక అగ్నిదేవుడేమో మహాసంవర్తాగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ లోకాలను దహించి వేస్తూ ఉంటావు. కానీ నీవు నీ యొక్క దయాద్ర దృష్టితోటి నీ అనుగ్రహం చూపిస్తే అక్కడ శీతలమైనటువంటి చల్లదనము వ్యాపిస్తుందమ్మా. అమ్మా, నీ మహిమ అత్యద్భుతము. నిన్ను ఈ రకంగా ఎవరైతే ధ్యానిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇక బ్రహ్మాది దేవతలతో కూడి మేమందరము నిన్ను సేవిస్తాము, భజిస్తున్నాము. ఇట్లాగా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం అంటూ మనందరము కూడా అమ్మవారిని సేవిస్తే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద కలుగుతాయి. ఇక ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. జై శ్రీమాత, జై జగన్మాత, జై శాంభవి, జై మహంకాళి.